గా మాట్లాడుకుంటే మనం అంటే జనసేనగా మీరు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఒక వ్యాపారవేత్తగా అధికార పార్టీ నాయకులతో మీకు సత్సంబంధాలు అంటే ఉన్నాయంటున్నారు. బొత్స లాంటి వారితో కావచ్చు, అప్పలనాయుడుతో కావచ్చు. మరోవైపు పార్టీ ఫండ్ కూడా మీ నుంచి వాళ్ళకి అందజేస్తారంటున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మేమెప్పుడు పార్టీ ఫండ్లు వాళ్ళకి ఇవ్వలేదండి. జనసేన పార్టీలో జాయిన్ అయింది ఎంచి నేను చాలా చిత్తశుద్ధితో ఉన్నాను. జనసేన పార్టీలో జాయిన్ అవ్వక ముందర ఒక కార్పొరేట్ వ్యవస్థలా ఉండేదాన్ని. అప్పుడు కూడా నేను ఎవరికి పార్టీ ఫండ్లు ఇవ్వలేదు. బొత్స గారు ఫోన్ చేసి, ఝాన్సీ మేడం కానీ ఫోన్ చేసి ఉద్యోగం కావాలని అడిగితే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, అర్హత లేని వాళ్ళకి లేదని చెప్పేవాళ్ళు. పేదవాళ్ళకైతే మటుకు నేను ఈ రోజుకి కూడా వాళ్ళు వచ్చి అడిగితే ఏదో రికమెండేషన్ పట్టుకొని నా దగ్గరికి రావక్కర్లేదు. వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇచ్చి నేను ఉద్యోగం ఇస్తాను. 2 ఏళ్ల కిందట సుమారు 600 మందిని మన నియోజకవర్గంలో యువతను అందరినీ తీసుకున్నాను. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగ అవకాశం లేక వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే 600 మందిని తీసుకొని ఏడాది పాటు నా సొంత డబ్బులతో బస్ వేసి వాళ్ళకి ఫుడ్ పెట్టించి ట్రైనింగ్ ఇప్పించాను. నేను వాళ్ళలో 120 మందిని నా కంపెనీలోనే ఈరోజు ఉద్యోగస్తులుగా తీసుకున్నాను. మిగిలిన వాళ్ళకి పైన అవకాశాలు వచ్చాయి బయట, వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంతసేపు నన్ను అంటున్నది, మేడం మీరు ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురండి, మేము మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, మా కుటుంబాలను వదిలి మేము వెళ్ళలేకపోతున్నాం, వలసలు వెళ్తున్నాం, చాలా బాధపడుతున్నారు. ఈరోజు కూడా ఎవరైనా చదువుకుంటే ఈ ఫార్మా కంపెనీలు అన్నీ కూడా పరవాడు పంపిస్తే లేకపోతే హైదరాబాద్ పంపించేస్తున్నాయి ఉద్యోగాల కోసం. ఇక్కడ ఇవ్వట్లే ప్రజలెవరికి కూడా. ఇక్కడ కుటుంబ నేపథ్యం చాలా ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉందామని కోరుకునే వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా ఒక వెన్నుదాన్ని నుండి వాళ్ళని ముందుకు నడిపిస్తానని ఈరోజు చెప్తున్నాను. ఎలాగంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈ జిల్లాకు సంబంధించి చాలా వరకు ప్రచారాలు చేశారు. తర్వాత ఉద్దానం లాంటి చోట ఆయన ఆ సమస్యని గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేశారు, దాని పరిష్కారానికి అనేక కృషి చేశారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నెల్లిమర్లకు సంబంధించి అంటే జిల్లాలో ఏదో ఒక సీటు జనసేనకు ఉండాలనే ఒక ఆశాభావం అయితే మీకు వ్యక్తమవుతుంది. నెల్లిమర్లకు సంబంధించి ఎలాంటిది ఉంది? అంటే మీకు ఏమైనా సీట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీ నుంచి ఏమైనా డిమాండ్ ఉందా? మేమైతే డెసిషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వదిలేసామండి. గత 3 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరుగుతున్నాను, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాను, ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందన్న ఆలోచన విధానంతోనే ముందుకెళ్తున్నాను. ప్రజలకు ఈరోజు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఆ అన్యాయాలకి మనం ఎలాగా నాయకత్వం వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయం చేసి వాళ్ళని ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలన్నది మా ప్రధాన లక్ష్యం అండి. నేను ఒక పారిశ్రామికవేత్తగా 1997లో ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు మీరు ఏ హైదరాబాద్లోనో అలాగే ఎక్కడో బెంగళూరులోనో పెట్టుకుంటే కోట్లు సంపాదిస్తారు కదా అని అంటే నేను ఒకటే సమాధానం చెప్పాను వాళ్ళకి. నేను చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి నెట్టివేయబడుతున్నది. ఇక్కడ ఒకప్పుడు విద్యల నగరంగా ఉన్న విజయనగరం ఈరోజు కాలేజీలన్నీ మూతపడిపోతున్నాయి. అలాగే ఇక్కడ ప్రజలకు విద్య దూరం అయిపోతున్నది కూడా. అది చాలా బాధాకరం. నేను ఇక్కడే చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నాను, నేను విజయనగరంలో పుట్టాను. కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఈ ప్రాంతంలో ప్రజలకు అండగా నిలబడాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలు 10వ తరగతి అవగానే పెళ్ళిళ్ళు చేసేస్తారు, వాళ్ళ మేనమావకో లేకపోతే మేనబావకో ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల్ని ఈరోజు ఎలా చదివించుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నత స్థాయిలో వస్తారని కూడా 1997లో వాళ్ళకి తెలియట్లేదు. నేనైతే ఖచ్చితంగా విద్య ఉద్యోగాలకి పెద్దపీట వేస్తూ ముందుకు సాగాను. ఈరోజు మా కంపెనీలోనే చాలామంది అమ్మాయిలు 1,00,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నారు, వాళ్ళ భర్తలేమో వ్యవసాయం చేస్తున్నారు.